జూనియర్ డాక్టర్లతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నర్సింగ్ చర్చలు మొదలయ్యాయి. సచివాలయంలో జుడాలతో దామోదర్ రాజ్ నర్సింగ్ మాట్లాడుతున్నారు. పాత బకాయిలు చెల్లించాలని జుడాలు డిమాండ్ చేస్తున్నారు. చర్చలు విఫలమైతే సమ్మె తప్పదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. జూనియర్ డాక్టర్లతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నర్సింగ్ చర్చలు మొదలయ్యాయి. సచివాలయంలో జుడాలతో దామోదర్ రాజ్ నర్సింగ్ మాట్లాడుతున్నారు. పాత బకాయిలు చెల్లించాలని జుడాలు డిమాండ్ చేస్తున్నారు. చర్చలు విఫలమైతే సమ్మె తప్పదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. జూనియర్ డాక్టర్లతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నర్సింగ్ చర్చలు మొదలయ్యాయి. సచివాలయంలో జుడాలతో దామోదర్ రాజ్ నర్సింగ్ మాట్లాడుతున్నారు. పాత బకాయిలు చెల్లించాలని జుడాలు డిమాండ్ చేస్తున్నారు. చర్చలు విఫలమైతే సమ్మె తప్పదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. జూనియర్ డాక్టర్లతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నర్సింగ్ చర్చలు మొదలయ్యాయి. సచివాలయంలో జుడాలతో దామోదర్ రాజ్ నర్సింగ్ మాట్లాడుతున్నారు. పాత బకాయిలు చెల్లించాలని జుడాలు డిమాండ్ చేస్తున్నారు. చర్చలు విఫలమైతే సమ్మె తప్పదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కూడా పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా గత 3 నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడంతో ఈ నెల 19 నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క సమ్మెను కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా జూనియర్ డాక్టర్లు కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఇటు నిరోధిక సమ్మె కూడా చేపడతాము, వైద్య విద్య డైరెక్టర్ కూడా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. హౌస్ సర్జన్లతో పాటు జూనియర్ వైద్యులు, ఎస్ఆర్లు ఇలా అంటే మొత్తం కలిపితే దాదాపు 10,000 మంది వైద్య విద్యార్థులు ఉండడం జరిగింది. అయితే ఈ అందరూ కూడా ఈ రోజు నుంచి కూడా మేము సమ్మె ఖచ్చితంగా చేపడతాం, ఎందుకంటే పాత బకాయిలు అవుతున్నాయి అవి పూర్తి స్థాయిలో చెల్లించాలని చెప్పేసి కూడా ఇటు ఆసుపత్రి వైద్యులు కూడా వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ తో పాటు ఇటు హౌస్ సర్జన్లు సుమారు 2,500 మంది, దాదాపు 4,000 మంది పీజీ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు కూడా ఉండడం జరిగింది. దాంతోపాటు మరో 2,000 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్ కూడా ఉండడం జరిగింది. 1,500 మంది వరకు సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు కూడా ఉండడం జరిగింది. కాబట్టి వీరందరూ కూడా ఏకతాటిగా ఈ యొక్క సమ్మెను కూడా చేపడతామని చెప్పేసి కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది. అంటే కొద్దిసేపటి క్రితమే దామోదర్ రాజ్ నరసింహ కూడా ఈ యొక్క అంశాలపై కూడా వారు సచివాలయంలో కూడా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఉన్నటువంటి సమస్యలు, గతంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు చర్చిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఈ యొక్క చర్చలు కనుక సఫలమైతే మాత్రం మేము ఈ యొక్క సమ్మెను కూడా విరమిస్తాము. ఒకవేళ
చర్చలు సఫలం కాకపోతే మాత్రం విఫలమైతే మాత్రం ఖచ్చితంగా మేము ఆ పెద్ద ఎత్తున ఈ యొక్క సమ్మె కూడా నిర్వహిస్తాము. ఏదైతే ఈ రోజు నుంచి ఈ యొక్క సమ్మె కూడా చేపడతామని చెప్పి పిలుపునిచ్చాం కాబట్టి అదే విధంగా ఈ సమ్మె కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా జుడాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.